నరేంద్ర మోదీ గారు నూతన వధూవరులకి క్షమాపణ చెప్పారు. అలాగే ఆ రిసార్ట్లో ఉన్నటువంటి వారందరికీ, వారి బంధువులకు కూడా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అంటే ఇది ఎన్నికలతో అనుకుంటే అనుకోవచ్చు. పశ్చిమ బెంగాల్లో బగ్డోగ్రా విమానాశ్రయంలో, అంటే సిలిగుడి ప్రాంతంలో ఉంది కదా, అక్కడ ఆ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయనకి ఒక రిసార్ట్లోన ఏర్పాటు చేశారు వస్తే, మే ఫెయిర్ రిసార్ట్. ఈ రిసార్ట్లో ఆయనకి వసతి ఏర్పాటు చేయడంతో అక్కడే ఒక పారిశ్రామికవేత్త కుమారుడి పెళ్లి జరుగుతుంది. దాంతో అక్కడికి వచ్చినటువంటి బంధువులందరికీ కూడా తనిఖీలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మరి ప్రధాని నరేంద్ర మోదీ అదే రిసార్ట్లో ఉండడం, ఆ ప్రాంతం మొత్తం కూడా భద్రతా వలయంలోకి వెళ్ళిపోయింది. అందువల్ల అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా తనిఖీ చేయాల్సి వస్తే కొంచెం అసౌకర్యం అయితే ఉంటుంది కదా. సో దానివల్ల బంధువులందరూ ఇబ్బంది పడ్డారు. ఆ విషయం తెలిసినటువంటి నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా పెళ్లి మండపానికి వచ్చి వధూవరులకి క్షమాపణ చెప్పారు, బంధువులకు కూడా క్షమాపణ చెప్పారు. మరి నరేంద్ర మోదీ లాంటి వారు అక్కడికి వచ్చి క్షమాపణలు చెప్తే ఎలా ఉంటుంది పరిస్థితి? మొత్తం తప్పి ఉబ్బైపోయారు. ఇది ఎన్నికలతో అనుకుంటే అనుకోవచ్చు కాక, కానీ ఆయనకు ఒక బాధ్యత. రేపు పొద్దున్న తనని ఎవరూ కూడా తప్పుగా అర్థం చేసుకోకూడదు. నా వల్ల మీకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం, కలిగింది కూడా నేను చూశాను, కాబట్టి మీకు నేను క్షమాపణలు చెప్తున్నాను. దీని నుంచి నేను మీకు ఉపశమనం ఇవ్వలేకపోయాను అన్న విధంగా నరేంద్ర మోదీ గారు చెప్తే, వాళ్ళందరూ కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఇంకా తగ్గుపోయిపోవడమే కాదు, కళ్ళంటి నీళ్ళు కూడా పెట్టుకున్నారు. అంటే ఒక నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి వచ్చి క్షమాపణలు చెప్తే ఎలా ఉంటుంది? ఎన్నికలతో అనుకుంటే అనుకోవచ్చు, దానిదేముంది. ఏది కూడా ఇప్పుడు నరేంద్ర మోదీ కావచ్చు, సీఎం మమతా బేగం కావచ్చు, ఎవరు ఏం చేసినా ఎన్నికల తంతులాగే ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఒక బాధ్యతగా ఆయన అయితే క్షమాపణలు చెప్పారు.